కూడా పేరెంట్స్ కానీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థులు కానీ ఒక టెక్నికలీ నేర్చుకోవడానికి కూడా మా కాలేజీ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ శాంక్షన్ చేపించి బహుశా 11 ఇయర్స్ అయిపోతుంది, కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో ఏ వృత్తి అయినా ఏ పని చేయాలన్నా బయట స్టేట్లకు వెళ్ళి వస్తూ ఉన్నారు. మన పిల్లలకు కూడా నాణ్యత పెంచాలి, వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను మొన్న వచ్చినాను. ఈరోజు కూడా వచ్చి లెక్చరర్స్కు ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేశాను. తప్పనిసరిగా ఒక 2 months తర్వాత వస్తాను. 3rd year వాళ్ళు 2nd year వాళ్ళు మీరు ఏ సబ్జెక్టులో ఎంత నాణ్యత ఉంది నాణ్యతను పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. మీకేదన్నా హాస్పిటల్స్ కానీ మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాతోనైంది తప్పనిసరిగా సాయం చేస్తాం. కానీ అన్ని విధాలుగా మా పిల్లల్ని టెక్నికల్గా ఈ కార్పెంటర్ పని కూడా ఉన్నది, అన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. కార్పెంటర్ ఉన్నది, కలర్స్ ఎట్లా చేయాలో, అది లైట్ మిషన్తో ఏ విధంగా చేయాలో, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా చేయాలో, శానిటేషన్ ఏ విధంగా చేయాలో, ఈ పనులన్నీ ఉన్నాయి. ఈ పనులన్నీ మన దగ్గర లేక బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అది బాగా టీచింగ్ చేయమని చెప్పడం జరిగింది.